విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు కార్తీక మాసంలో శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. మరికొంతమంది ఈ మాసమంతా ఉపవాస దీక్షని పాటిస్తారు. ప్రతిరోజు భగవంతుణ్ణి పూజించిన తర్వాత కార్తీక పురాణ గాథల్ని చదువుకుంటారు. కార్తీక మాసంలో కొంతమంది స్త్రీలు కేదారేశ్వర వ్రతం చేస్తారు. వ్రతం తర్వాత స్త్రీలకి పూలు, పసుపు, కుంకుమలు, తాంబూలాల్ని ఇవ్వటం ఆచారంగా పాటిస్తారు. అంతేకాదు కొంతమంది పితృదేవతలకు ఆర్ఘ్యం కూడా విడుస్తారు. కార్తీక మాసంలో ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగించేందుకు ఆవు నెయ్యి ఉత్తమమైందని అంటారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సక్లు ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? ఏఎస్ రావు నగర్ లో ఉన్న ప్రియాంక గారింట్లో ఉన్నాం. ప్రియాంక గారు వారి స్నేహితురాళ్లతో కలిసి మన సరదాగాలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం, వారితో సరదాగా కబుర్లు చెప్పేసి సరదాగా ఒక ఆట ఆడిచ్చేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలానే మరి ప్రియాంక గారు పిలిచారు కదా మమ్మల్ని. ఎవరు ఇందులో ప్రియాంక? అనుకున్నాను. ప్రియాంక గారు చెప్పండి, ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? అదైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం అయితే హౌస్ వైఫ్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ సాఫ్ట్వేర్. అండ్ మీ పేరు? సుధారాణి గారు ఏం చేస్తుంటారు? ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. సో మరి కార్తీక సోమవారాలు మీరు కూడా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారు. సో మరి చెప్పండి, ఇంకే మీ హాబీస్ ఏంటి? నేను ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. మేడం, మరి మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంజనీర్ చేస్తున్నానండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ లో. ఓకే. జాబ్ చేస్తూ మళ్ళీ ఇంటిని మేనేజ్ చేసుకోవడం అంటే కష్టం కదా, మరి ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? అంటే ఇంట్లో కోఆపరేషన్ బాగుంటుందండి. నాకు ఒక బాబు జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఓకే. మా వారు రియల్ ఎస్టేట్. మీ పేరు? నా పేరు రజని అండి. రజని ఏం చేస్తుంటారు? నేను 10th క్లాస్ అయిపోయింది. 10th అయిపోయింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తారు? టైలరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాలెన్స్ ఉండిందల్లా ఏంటంటే సరదాగా ఒక ఆట ఆడేసేయాలి. మరి ఇప్పుడు గేమ్ ఏంటంటే, మనకి టేబుల్ పైన చక్కగా కలర్ఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 రకాల పువ్వులు, ఇంకా అక్కడ 4 బౌల్స్, ఇంకా కూడా క్లాత్ కనిపిస్తుంది. సో ఏంటంటే క్లాత్ కళ్ళకి గంతలు కట్టేస్తాం. ఆ క్లాత్ తో కట్టేసిన తర్వాత ఒక్కొక్క బౌల్లో ఒక్కో ఫ్లవర్ వేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో రెడ్ రోజ్ వేస్తే ఇంకో బౌల్లో మామూలు రోజ్ వేయాలి, ఇంకో బౌల్లో చామంతి, ఇంకో బౌల్లో ముద్దబంతి. సో అలా వేస్తాం కదా. అలా కళ్ళు మూసుకొని పువ్వుల్ని ఊహించుకొని, అంటే తడుముకొని, ఏదో అది ఏ ఫ్లవర్ బౌల్లో ఉందో ఆ ఫ్లవర్ బౌల్లోనే వేయాలి. అది ఆ ఫ్లవర్. ఒకవేళ ఇప్పుడు బంతి పువ్వు ఉన్న బౌల్లో రోజ్ ఫ్లవర్ పడింది అనుకోండి, ఆ రోజ్ ఫ్లవర్ ప్లస్ ఒక బంతి పువ్వు మైనస్, అంటే ఒక తప్పు చేస్తే ఒకటి మైనస్, ఒకటికో ఒకటి మైనస్. 1 minute టైం మాత్రమే ఇస్తాను. ఓకేనా? ఓకే, రెడీయా? ఆడదామా మరి? ఆడదాం. ఓకే, మరి ఫస్ట్ ఎవరు వెళ్తారు? Your time starts now. లెక్క పెడదామా? సో ఫస్ట్ ఈ బౌల్లో బంతి పువ్వులు వేసారు మీరు. బంతి పువ్వులు వేసి మధ్యలో ఏమైందో ఏమో పాపం రోజ్ వేసేసారు. రోజుకి ఒకటికి ఒకటి మైనస్ కదా, రోజుకి ఒక బంతి పువ్వు మైనస్. తర్వాత మళ్ళీ ఇందులో చామంతి వేసారు. చామంతి బంతి పువ్వు ఒకేలా ఉందా? ఒకటికి ఒకటి మైనస్, అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇందులో రోజెస్ వేసారు మీరు, పింక్ రోజెస్ వేసారు. మధ్యలో ఏమైందో చామంతి వేసేసారు. కాబట్టి ఒకటికి ఒకటి మైనస్. ఓకే, మైనస్ చేస్తాం కాబట్టి ఇందులో ఒకటి, అంటే ముందు 3 బంతి పువ్వులు ప్లస్ ఒక రోజు. అండ్ ఇందులో చామంతి వేసారు చక్కగా, అండ్ మళ్ళీ తర్వాత వెంటనే రోజు వేసేసారు కాబట్టి ఒకటికి ఒక మైనస్ 0. సో మొత్తం మీ టోటల్ స్కోర్ వచ్చేసి 4. మరి నెక్స్ట్ ఎవరు వెళ్తారు? మీరా? రండి పొజిషన్కి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఫస్ట్ బంతిపూలు, ఇందులో బంతిపూలు వేసావు. 1 2 3 4. ఇందులో ఈ ఆరెంజ్ కలర్ రోజ్ వేసావు. సో చక్కగా వేస్తున్నావు అనుకుంటే మధ్యలో చామంతి తీసుకొచ్చేసేసావు. 1కి 1 మైనస్ కాబట్టి వేసేస్తున్నాను. తర్వాత 1 2 ఇందులో చామంతి వేసావు నువ్వు. 1కి 1 మైనస్ చేశాను, 1కి 1 మైనస్ చేశాను. ఇంకా ఇవి రెండే మిగిలాయి కాబట్టి స్కోర్ లేదు. అండ్ ఇందులో పింక్ రోజ్ వేసావు. పింక్ రోజ్ వేసావు కానీ మధ్యలో ఈ ఆరెంజ్ కలర్ రోజ్ రావటం వల్ల 1 1 మైనస్. ఇదిగో ఇంకా 2. 6 + 2 8. ఓకే, మన నెక్స్ట్ ఎవరు? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇందులో ఎటువంటి మైనస్లు లేవు, అన్ని బంతిపూలు వేశారు. ఇందులో కూడా ఎటువంటి మైనస్లు లేవు, అన్ని చామంతి పూలే. ఇందులో బాగా వేసావు, ఆరెంజ్ కలర్ రోజ్ పూలు వేసావు. సో మరి ఇందులో చామంతి 1 వేసావు కాబట్టి -1 + 1 మైనస్ 13 కదా. 14 15 16. ఇందులో రెడ్ రోజెస్ బాగా వేసేసావు కానీ మధ్య మధ్యలో అక్కడక్కడ ఆరెంజ్ రోజెస్ వచ్చేసాయి కాబట్టి 1కి 1 మైనస్, ఇంకా 1కి 1 మైనస్. 16 కదా. 17 18 19 20. సో మరి నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ప్రియాంక వచ్చేసేయండి. మరి 20 కన్నా ఎక్కువ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో మరి ఫస్ట్ బౌల్లో మీరు రెడ్ రోజెస్ వేశారు. అందులో మధ్య మధ్యలో ఈ రోజెస్ వచ్చేసాయి. 1 + 1 మైనస్ అండ్ 1 + 1 మైనస్ 1 2. అండ్ బంతిపూలు 1 2 3 మైనస్ చేయడానికి ఏం లేదు. అండ్ చామంతులు కూడా మైనస్ చేయడానికి ఏం లేదు. 5 కదా. 4 6 7 8 9. అండ్ ఇందులో ఇది ఒకటే వేశారు. ఓకే, మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ సుధారాణికి అనుస్వర అందజేస్తున్న 1000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వాచర్ అండ్ అలానే బ్యూటిఫుల్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్న గిఫ్ట్ హ్యాంపర్ అన్నమాట. చాలా మంచి హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, మరి సకులు చూసారు కదండి ఈనాటి సరదాగా. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు కూడా ఇలానే వీళ్ళలానే పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక మీరు మాకు ఫోన్ చేయాలి. మీరు మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 04055556540. మరి ఇది ఈనాటి సరదాగా. నేనైతే మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.